స్కార్బిమైట్ వల్ల గజ్జి వస్తుంది. ఇది తీవ్రమైన మరియు దురదతో కూడిన దద్దుర్లు కలిగిస్తుంది. ఇది నీ నిద్రకు అంతరాయం కలిగించవచ్చు. గజ్జి చాలా తరచుగా సోకిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధం ద్వారా వ్యాపిస్తుంది. సూచించిన మందులు పురుగులను చంపి మీ లక్షణాలను తగ్గిస్తాయని చెబుతున్నారు వనపర్తి ప్రముఖ డెర్మటాలజిస్టు దీప్తి గారు. స్కార్కోస్టెప్స్ స్కార్బిమైట్ గజ్జి వ్యాధికి కారణమవుతుంది. ఈ చిన్న కీటకాలు మీ చర్మం కింద సొరంగాలు ఏర్పరుస్తాయి. జీవించడానికి, తినిపించడానికి మరియు గుడ్లు పెడతాయి. మీ చర్మం దురద, దద్దుర్లు ఏర్పడడం ద్వారా మైట్కు ప్రతిస్పందిస్తుంది. గజ్జి వ్యక్తి నుండి వ్యక్తికి సులభంగా వ్యాపిస్తుంది. ముఖ్యంగా దగ్గరగా నివసించే వ్యక్తులలో ఒక కుటుంబ సభ్యుడికి గజ్జి ఉంటే ఆరోగ్య సంరక్షణ ప్రదాత ఇతర కుటుంబ సభ్యులను మరియు దగ్గరి పరిచయస్తులను ఒకే సమయంలో తనిఖీ చేసి చికిత్స చేయాలి. గజ్జి అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. గజ్జి చికిత్సలో మీరు మీ చర్మానికి నేరుగా పూసే మందులు లేదా మీరు మింగే మందులు ఉండవచ్చు. చికిత్స యొక్క లక్ష్యం పురుగులను చంపడం అయినప్పటికీ మీరు వారాల తర్వాత కూడా దురద చేయవచ్చు. మందులు పురుగుగుడ్లను చంపలేవు. కాబట్టి మీ లక్షణాలు కొనసాగితే మీరు డాక్టర్ను సంప్రదించి డాక్టర్ యొక్క సలహా తీసుకోవాలని డాక్టర్ దీప్తి గారు చెబుతున్నారు. చర్మ వ్యాధులు మనకు వస్తున్న చర్మ వ్యాధుల్లో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్యమైన ప్రాబ్లమ్స్లో మొదటిది గజ్జి. దీన్నే స్కేబిస్ అని కూడా అంటారు మెడికల్ టర్మినాలజీలో. ఇదేంటంటే ఒక అంటువ్యాధి, ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇది ఒక మైట్, సార్కోప్టిస్ స్కేబిస్ అనే మైట్ ద్వారా సంక్రమిస్తుంది. మనకి ఎవరిలో ఉంటుందంటే ఎక్కువ పూర్ హైజీనిక్ ప్రాక్టీసెస్ చేస్తున్న వాళ్ళలో, లో సోషియో ఎకనామిక్ స్టేటస్ వాళ్ళలో, ఓవర్ క్రౌడింగ్ ఉన్న ఏరియాస్లో ఉన్న వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. దీనివలన ఏంటంటే మనకి ఒళ్ళంతా దురదలు ఎక్కువ ఉంటాయి. రాత్రిపూట ఎక్కువ చూస్తాం మనం. ముఖ్యంగా వేళ్ల సందుల్లో, చంకల్లో, పొట్ట మీద, పిరుదుల పైన ఎక్కువ దురద రాత్రిపూట ఉంటుంది. ఎక్కువగా మనం ఇది హాస్టల్ పిల్లల్లో చూస్తాం. ఇది ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్కువ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. సో దీని గురించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుభ్రంగా ఉండటము, మెయింటైనింగ్ ప్రాపర్ డిస్టెన్స్ బిట్వీన్ ద స్టూడెంట్స్. హాస్టల్స్లో ఉండే పిల్లలకు ముఖ్యంగా మనము వీలైనంత వరకు పరిశుభ్రంగా ఉంటాము. ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటాం అనేది చేస్తుండాలి. దీనికి ట్రీట్మెంట్ ఉన్నది, అదేం పెద్ద ప్రమాదకరమైన వ్యాధి అయితే కాదు. దీనికి ఏంటంటే మనము ఉన్న దురద తగ్గించడానికి ప్రాపర్ యాంటీహిస్టమైన్స్ పెడతాము. తర్వాత ఏదైతే కాజేటివ్ ఏజెంట్ ఉన్నదో దాన్ని నివారించడానికి రుద్దుకునే లోషన్స్ ఉంటాయి. పర్మెత్రిన్ లోషన్, బెంజైట్ లోషన్ అని మనకి అందుబాటులో ఉన్నవి. అవి ఇవ్వటం వలన రోగము కాజేటివ్ ఏజెంట్ని మనము నివారించగలుగుతాం. అలాగే మన ఓపీలో ఉండే ఎక్కువ శాతం చూసే కేసుల్లో